ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాకా ఆయన మాట్లాడింది మనం రైట్. ఇప్పుడు మనం ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్, రామ్ కుమార్ గారు, సారీ ఇందాక మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, ప్లీజ్ కంటిన్యూ అవ్వాలి. లేదండి, అదే చెప్పాను కదండి, ఇలా వన్ సైడ్ లెవెల్ నుంచి మీరు రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి టీడీపీని కలిపి అలయన్స్ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఇప్పుడు మా ఎలక్షన్స్ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. ఈ రాష్ట్రం కోసం అందరూ ప్రతిపక్షాల ఓటు విడిపోకూడదు, మనం కలిసికట్టుగా ముందుకెళ్తా అనే భావంతో వారు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి ఏంటంటే, మేము జాతీయ స్థాయిలో మేనిఫెస్టో మా భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న మేనిఫెస్టో వీళ్ళిద్దరూ కలిసి రచించారు. దానికి తోడు మా ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా కావాలంటే ముందు నుంచి మేము మమ్మల్ని అడగడం కూడా జరిగింది. ఈ మేనిఫెస్టో బయటకు వచ్చినప్పుడు కూడా దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉన్నది అని కూడా చెప్పడం జరిగిందండి. అందులో అయితే రామ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక విషయాన్ని అయితే ప్రజల ముందు తీసుకొచ్చారు. ఈ హామీలన్నీ కూడా దొంగ హామీలు, అందుకే ఈ హామీల నుంచి కూటమిలోంచి ఒక సభ్యుడు తప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, దయచేసి ఈ మేనిఫెస్టోలో మా ఫోటోలు కానీ మా పేర్లు కానీ పెట్టద్దు, దీనికి మాకు సంబంధం లేదనేటటువంటి ఒక ఫోన్ వచ్చింది. అందుకే మొత్తం ఆ మేనిఫెస్టో పత్రం మీద కూడా ఎక్కడా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఫోటో కూడా లేదు అంటూ కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు కదా. అంటే అన్ఫార్చునేట్ గా ఏంటంటే అండి, మీకు ఇందాక బిఫోర్ ఈ బ్రేక్ ముందు ఒక మాట చెప్పాను, ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఇందు నుంచి విడదీసేయాలి, ఏదో విధంగా జాగ్రత్తగా పాలు కాసి పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ లాంటి చిన్న తోడు చుక్క వేస్తుంది, అది తోడుకుంటా ఉంటది పెరికింది. ఈ లోపల వీళ్ళు వచ్చేసి ఉప్పు వేద్దామని చూస్తారు. అందులో ఇదే వీళ్ళ ఎజెండా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లికి ఏమి లోటు జరుగుతుందో తెలియదు, వాళ్ళ బాబాయికి ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. పోనీ రాష్ట్రంలో ప్రజలకు ఎప్పుడైనా కలుస్తారంటే కలవరు. పంచిరెడ్లు ఉంటారు, వాళ్ళు వచ్చి మొత్తం పంచాంగం అంతా చెప్తూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ లోపల ఏం జరుగుతుంది వీళ్ళకి ఫోన్లు వచ్చేస్తాయి. ఏమంటే ఇందాక ఈ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ లోపల ఎవరి ఇష్టాలు ఏంటో, ఎవరి కష్టాలు ఏంటో, మరి రోజు ఈయన మా ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు ఏంటో తెలియదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కామెంట్ చేయం, లేదా వైసీపీకి ఏం జరుగుతుందో మాకు అనవసరం. మేము ఎప్పుడు అడిగేదంటే, ఈ రాష్ట్రం కోసం మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తాన హామీలు ఏం చేయలేదు, మీరు చేస్తానని ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తాం. దాని గురించి స్ట్రైట్ గా మాట్లాడమనండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పినట్టు నడవదు. మాకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంత పరంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలందరూ పైన కూర్చుని పార్లమెంటరీ కోర్టులో ఈ రాష్ట్రంలో పార్లమెంటరీ బోర్డులు ఈ రాష్ట్రంలో ఎవరు పోటీ చేయలేదు డిసైడ్ చేస్తారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రజనీకాంత్ సినిమాల్లో లుంగీలు అటు ఇటు తిప్పినట్టు, ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడ పడేస్తే అక్కడ ఎంపీ ఎక్కడ పడేస్తే చెప్పినట్టు ఒక వన్ మ్యాన్ షో ఉండదు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూర్చొని డిసిషన్ చేస్తారు. డిసిషన్ చేసేది కూడా రకరకాల పీపుల్ ఉంటారు. వాళ్ళు రకరకాల దేశవ్యాప్తంగా రకరకాల ఆర్గనైజేషన్ నుంచి మాకు ఇన్పుట్స్ వస్తే వాళ్ళకి ఏం కావాలనే దాని మీద డిసిషన్ తీసుకుని మేము వెళ్తాం. అందుకనే ఇంతమంది ప్రజామోదన పొందుతున్న పార్టీగా మేము బయటకు వస్తున్నాం. ఎందుకంటే అంతమంది సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి మాకు ఇన్పుట్ వస్తే వాళ్ళకి ఏం కావాలనేది మేము రచిస్తాం. అర్థమైందండి? వీళ్ళకి లాగా ఉండదు. వీళ్ళకి ఏంటి, ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎలా ఇచ్చేస్తే మేము మంచోళ్ళు, వాళ్ళకి కావాల్సి ఇవ్వకపోతే మేము చెడ్డోళ్ళు. మీరు ఒక వేరే ప్రశ్న నేనే చెప్తాను. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీరు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమంటారంటే, జాతీయ స్థాయిలో మళ్ళీ బీజేపీ వస్తే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా వైసీపీ వచ్చినా కానీ ఇస్తుంది కదా, దానికి దీనికి పెద్ద తేడా ఉందని అనొచ్చు. కానీ మేము ముందు నుంచి చెప్పేది ఏంటంటే, జాతీయ స్థాయిలో మేము ఏమేమైతే ఇస్తామన్నామో అవన్నీ తీసుకురావడంలో రాష్ట్రానికి అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తప్పించి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రావాలి, ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం వస్తేనే పైనుంచి మేము ఏమేమైతే ఇస్తామో అది ఇక్కడ గ్రౌండ్ అవుతుంది అనేది మా వాదన. దానికోసమే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పైన ఇచ్చి అయిన మోడీ గారు ప్రజలకు ఏం కావాలో పవన్ కళ్యాణ్ గారు వారు అడిగి తెస్తారు. ఇక్కడ అన్నిటికీ కూడా ఇచ్చి అందరికి సమర్థవంతంగా పాలన అందించే చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రిపుల్ పవర్ అందాలనేది మా ఎజెండా. రైట్ రామ్ కుమార్ గారు. మోహన్ రెడ్డి గారు మీ డౌట్ క్లారిఫై అయిందా? మేము సంపూర్ణంగా కూటమితోనే ఉన్నాం అంటున్నారు. గతంలో వైసీపీ మాతో కలవాలని తీవ్రంగా ప్రయత్నం చేసింది, మేము రిజెక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఎలా అయినా సరే కూటమి నుంచి భారతీయ జనతా పార్టీని తప్పించాలనేటటువంటి ఒక ప్రయత్నం వైసీపీ చేస్తుంది అంటున్నారు. నిజమా? ఇక్కడ షుగర్ ఇక్కడ చేసుకొని మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, వాళ్ళొద్దు మీరు చెప్పండి.
వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయాలు నాకెట్లా తెలుస్తుంది మోహన్ రెడ్డి గారు? అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా ఎంతో కొంత చదివింటారు, మీరు కూడా చూస్తుంటారు మీడియాలు కానీ, ఆయన చేసినటువంటి మీటింగ్లు కానీ, ఆయన ఏదైనా మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఏ ఒక్క రోజైనా ఏ జాతీయ ప్రాంతీయ గల్లీ లీడర్లను ఏమన్నా కలిసి మా పార్టీతో అలయన్స్ రమ్మని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మాకేంటండి, జనంతో ఉన్నాం మేము, జనం మాతో ఉన్నారు. వీళ్ళు జనంతో లేనోళ్ళు, జనం చీకొట్టించుకున్న వాళ్ళు, జనం దొబ్బేసిన వాళ్ళు, మెడబెట్టి గెంటేసిన వాళ్ళు, రాష్ట్రం వదిలిపెట్టి ఢిల్లీ చేరుకున్న వాళ్ళు, వీళ్ళు ఏమన్నా అలయన్స్ పెట్టుకున్న వాళ్ళతో 2 సీట్లు, వీళ్ళతో 2 సీట్లు, వాళ్ళతో 1 సీటు, వీళ్ళతో 1 సీటు, వాళ్ళకి జనాలు వచ్చాయి, వీళ్ళకి జనాలు వచ్చి దాన్నంతా కలుపుకొని మనమేదో లబ్ధి పొందామనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ప్రజలు పూర్తిగా చీకొట్టిన 2014. అయితే మోహన్ రెడ్డి గారు, మీరు పొత్తుల అంశం అన్నారు కాబట్టి చెప్తున్నాను. గతంలో ఒక వీడియో వైరల్ అయింది, మంత్రి సిదిరి అప్పలరాజు గారికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో అంటే ఆఫ్లైన్లో, మీడియాతో ఆఫ్లైన్లో ఆయన మాట్లాడుతూ గతంలో మేము జనసేనతో పొత్తుకు ప్రయత్నించాము అనేటటువంటి వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి కదా, అంటే గతంలో మీరు ప్రయత్నించలేదంటారా? ఇప్పుడు నేను ప్రయత్నించడమో, ఇంకోటి ఎవరు ప్రయత్నిస్తే జరగదు. వైసీపీలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే తప్ప ఎవరు ప్రయత్నాలు చేసినా జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పారు, పాదయాత్ర చేస్తున్నప్పుడే చెప్పాడు, కష్టాల్లో ఉన్నప్పుడే చెప్పాడు, మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్తో కలుస్తారు, పవన్ కళ్యాణ్ మీతో కలుస్తారంటే ఎవరితో కలిసే ప్రసక్తే ఉండదు. వాళ్ళందరూ కలిసి రమ్మని చెప్పండి. ముసుగేసుకొని వస్తున్నారు, ముసుగులు తీసేసి రమ్మని చెప్పండి. సింగిల్ గా కాదు, మొత్తం అంతా కలిసి రమ్మనండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. రమ్మనండి. నేను డైరెక్ట్ ప్రజలతో ఉన్నా, నేను ప్రజలే నాకు కావాలా, ప్రజల్లో దేవుని నమ్ముకొని నేను పనిచేస్తున్నా. వీళ్ళు నమ్మకాలు, కూటమిని నమ్ముకొని, వీళ్ళు వాగ్దానాలు నమ్ముకొని, వీళ్ళు అబద్ధాలు నమ్ముకొని వీళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళని ముందుకు రానియడం లేదు. ఈ విధమైనటువంటి వాగ్దానాలు గతంలో అందరూ చీకొడితే ఒంటరిగాలకి ఏం చేస్తారు సార్? ఇటుపక్క ప్రజా ఆమోదం పొందిన 3 పార్టీలు ఇంకో పక్క కలిసాం, అక్కడ ఒంటరిగా అంటే అందరూ చీకొట్టారు. తల్లి చీకొట్టింది, చెల్లి చీకొట్టింది. ఒక నిమిషం రామ్ కుమార్ గారు ప్లీజ్, ఆయన మాట్లాడిద్దాం. రామ్ కుమార్ గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ. లేదు మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మనకు సమయం తక్కువ ఉంది, వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. రామ్ కుమార్ గారు ఒక నిమిషం, మనకు టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు అనుకుంటారు వాళ్ళకి దిక్కులేక చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ ఉన్నాయి. ఆ కేసుల్లో బయటపడే దానికోసం చంద్రబాబు నాయుడు ఓటుకున్న కేసులు ఇరుక్కున్నాడు, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇరుక్కున్నాడు, చంద్రబాబు నాయుడు మద్యం కేసులో ఉన్నాడు. అన్ని కేసుల్లో నుండి బయటపడాలంటే దిక్కు లేదు. ఆ దిక్కు దివానం కావాలంటే మళ్ళీ కేంద్రంలో అధికారం వస్తుందేమో. అధికారం సచిన పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే ఆ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ వాళ్ళతో ఎన్నో రక్షించుకోవచ్చని ఆ చంద్రబాబు చిక్కులేక 0.8% ఉన్న మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకొని మీ చుట్టూ తిరిగినాడు. 45 సంవత్సరాల గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్ అడగరండి శివ గారు. మీ దగ్గరకు వచ్చి రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి ప్లీజ్. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. కేసుల కోసం ఆయన మాట్లాడచ్చా? వయసు కలిగినటువంటి మగాడు ఆంధ్రప్రదేశ్ లో కాదండి, ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు ప్లీజ్. డిక్కీ కింద ఎన్ని కేసులు ఉన్నాయో ముందే చూసుకోమనండి. శుక్రవారం కోర్టుకి ఎవరు వెళ్ళేవారు, సాటర్డే సండే అక్కడ ఎవరు కూర్చునేవారు? ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు ప్లీజ్. మనకు టైం తక్కువ ఉంది. కంప్లీట్ చేయండి మోహన్ రెడ్డి గారు, మీ పాయింట్ కంప్లీట్ చేయండి ప్లీజ్. మీ పాయింట్ కంప్లీట్ చేయండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కామెంటరీ చేయరు. మోహన్ రెడ్డి గారు మీ పాయింట్ ఏంటనేది కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో 1,25,000 కోట్ల రూపాయలు కనబడుతుంది ఇప్పటికి. ఇంకొకటి ఉంది, పవన్ కళ్యాణ్ గారు అనేకమైన సందర్భాల్లో గ్రామాల్లో యువతను, నిరుద్యోగ యువతలకు 10 లక్షల రూపాయలు మేము వాళ్లకు ఫ్రీగా ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం, నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతను చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో అది మెన్షన్ చేయలేదు. మరి ఇవన్నీ మెన్షన్ చేసి ఇవన్నీ పెడితే కొన్ని లక్షల కోట్లు అవుతుంది. కానీ మేము పెట్టినటువంటి మేనిఫెస్టో 71,000 కోట్లు మాత్రమే. మా దానికి మేము చేసినప్పుడే ఆ విధమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఈ పెద్ద మనుషులు, మేము చేసినప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసిన ఈ పెద్ద మనుషులు, మేము చేసినప్పుడు శ్రీలంక అయిపోతుందనే ఈ పెద్ద మనుషులు, ఈ రోజు మన ఏ లంక అయిపోతుంది, ఏ దేశం అయిపోతుంది, ఏ రాష్ట్రం అయిపోతుంది? అదే ఆన్సర్ మనం తీసుకుందాం. వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం మోహన్ రెడ్డి గారు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. బాబు పాలేరు గారు ఏమంటారు? మీ మేనిఫెస్టోకి సంబంధించి ఇక్కడ 2 ప్రశ్నలు బాబు పాలేరు గారు